హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. ప్రీవియస్ క్లాసెస్లో మనము క్లాస్ 3 ఈవీఎస్ ఎన్సీఆర్టీ బుక్ నుంచి మనము ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాము. ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్కి మనము బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం కదా. అంటే ఇవి మనకి సీటెడ్ పేపర్ 1 వాళ్ళకి యూస్ అవుతాయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సీటెడ్ పేపర్ 1 దట్ మీన్స్ సీటెడ్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ లింక్ని షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, మనం ఆల్రెడీ 6 లెసన్స్ని కంప్లీట్ చేస్తున్నాం. ఈరోజు మనం 7th లెసన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఎందుకంటే అందరి దగ్గర బుక్స్ అవైలబుల్ ఉండవు కాబట్టి మనం సమ్మరీ అండ్ దానికి ఎలా అడుగుతారని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మనము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. ఓకే, ఈ రోజు మనం 7th చాప్టర్ లో ఉన్నాం అనమాట. దట్ ఈస్ సేయింగ్ వితౌట్ స్పీకింగ్. అంటే చెప్పడం, మాట్లాడకుండా చెప్పడం అనమాట. ఎలా చెప్పగలం మీరు ఆలోచించండి. చిన్నపిల్లలకి ఇప్పుడు ఏమైనా చెప్పాలి అనుకుంటున్నాం కానీ మాట్లాడకూడదు, ఎలా చెప్పాలి? ఈ లెసన్ లో అదే మనం తెలుసుకుంటాం అనమాట. అంటే గెస్చర్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో కానీ, సైన్ లాంగ్వేజ్‌తో గాని ఎలా అర్థం చేసుకోవచ్చు, మన యొక్క థాట్స్, మన ఫీలింగ్స్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్ చేయాలి అనేది మనము ఈ లెసన్‌లో చూస్తామనమాట. ఓకే, ఎలా మాట్లాడకుండా చెప్పాలి, ఎలా మన రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ ఎలా సాల్వ్ చేసుకోగలగాలి, ఇలాంటివన్నీ మనం చూస్తాము. ఏదైనా సరే చెప్పొచ్చు ఐస్‌తో, ఇయర్స్‌తో, టంగ్, నోస్, స్కిన్ 5 సెన్స్ ఆర్గాన్స్ ఉపయోగించి మనము ఓకే, చూడవచ్చు, వినవచ్చు, హెల్ప్ చేయొచ్చు, టచ్ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు అనేది మనం ఎలా తెలుసుకుంటాం అనేది మనం ఈ లెసన్‌లో చూస్తామన్నారు. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఏం చెప్తున్నారండి? లెట్ అస్ ప్లే గేమ్. ఇక్కడ ఒక అంటే ఇది చూడండి మీరు, ఇందులో ఒక గేమ్ ఆడుతా ఉంటారన్నమాట. అంటే ఒక స్లిప్ తీసుకొని మనం కూడా ఆడుతా ఉంటాం థంబ్ స్టార్స్ లాగా. ఒక స్లిప్ తీసుకొని దాంట్లో ఏమొస్తుందో అది యాక్ట్ చేసి చూపించడం. మాట్లాడకూడదు. కానీ మనం సైన్ లాంగ్వేజ్ ద్వారా చెప్పాలి. చెప్పలేకపోతే వాళ్ళు ఔట్ ఉన్నట్టు. వాళ్ళు మనం ఆడుకుంటా ఉంటాం కదా. అదే వీళ్ళు ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. హావ్ యూ ఎవర్ సీన్ ఎనీవన్ టాకింగ్ త్రూ యాక్షన్స్? ఎవరైనా వాళ్ళని మీరు చూసారా? జనరల్ క్వెషన్స్ ఇవి. వెన్ డు పీపుల్ నీడ్ టు టాక్ లైక్ థిస్? ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇషారాతో మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడలేని పీపుల్ ఉంటారు కదా. డంబ్ పీపుల్ ఉంటారు కదా. వాళ్ళకేం చేస్తారు? వాళ్ళు ఇషారా సైన్ లాంగ్వేజ్ అనే వాళ్ళు సైగ చేస్తూ చెప్తా ఉంటారు కదా. అదనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడేంటంటే మోస్ట్ ఆఫ్ అస్ కెన్ హియర్ అండ్ స్పీక్. చాలా మంది అంటే మనం అందరం మాట్లాడగలం, చూడగలము, అవన్నీ చేయగలం కదా. బట్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ కెన్ నెయిదర్ హియర్ నాట్ స్పీక్. కొంతమంది ఉంటారు వినలేరు వాళ్ళు, మాట్లాడలేరు. దీస్ పీపుల్ టాక్ త్రూ యాక్షన్స్. దే అండర్‌స్టాండ్ వాట్ డు అదర్ పర్సన్ ఈస్ సేయింగ్ బై స్టడీయింగ్ దేర్ లిప్ మూవ్‌మెంట్స్. వాళ్ళు లిప్ మూవ్‌మెంట్స్ అంటే ఎవరైతే వినలేరో, ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళు ఎలా చెప్తారు మనకి తిరిగి? వాళ్ళ యొక్క లిప్ మూవ్‌మెంట్స్ చూసి మనకు చెప్తారన్నమాట. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది వాళ్ళ లిప్ మూవ్‌మెంట్స్ చూసి వాళ్ళు సైగలతో యాక్షన్స్ చేసి చెప్తారనమాట. అది మనకి ఎలా చెప్తారన్నది. ఆల్ ఆఫ్ us cannot do everything. Some of us sing well, others write good poetry, some can climb trees quickly, while others can run fast. Some can draw well, others can sing in tune. We are all special in our own ways. Hence, in schools we can learn from each other. Like all children, children who cannot speak and hear also go to school to read and write in schools. Sign language is taught to them. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు ఈ లెసన్స్ లో మనకి? సైన్ లాంగ్వేజ్ ద్వారా ఏదైతే చేయగలుగుతారో, కొంతమంది పిల్లలు మాట్లాడరు, కొంతమంది పిల్లలు వినలేరు. సో ఓకే, వాళ్ళకెలా, వాళ్ళు కూడా స్కూల్‌కి వెళ్తారు కదా. వాళ్ళు ఎలా నేర్చుకుంటారనేది మనం ఈ లెసన్స్‌లో చూస్తాం. లెట్ us రీడ్ అబౌట్ ద చైల్డ్ హూ కెనాట్ హియర్. ఎవరైతే వినలేరో ఆ చైల్డ్ గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఎట్ హూ కెన్ డూ మెనీ థింగ్స్. కానీ వినలేడు, కానీ చాలా థింగ్స్ అతను చేయగలడు. చాలా యాక్షన్స్ వాళ్ళు చేయగలడనమాట. ఐ హావ్ ఎ సిస్టర్. ఇది ఒక పోయెమ్ అండి. ఐ హావ్ ఎ సిస్టర్ అండ్ మై సిస్టర్ కెనాట్ హియర్. వినలేదు సిస్టర్. ఓకే, ఐ హావ్ ఎ సిస్టర్, మై సిస్టర్ డెఫ్. షీ ఈస్ స్పెషల్. There are not many sisters like mine. My sister can play the piano. She likes to feel the deep rumbling chords, but she will never be able to sing. She cannot hear the tune. She likes to leap, to tumble, to roll, to climb up the top of the monkey bar. Now my sister has started going to school. Although our mother still helps her lip read at home, the teacher and the children do not understand every word she says, like sister or water or thumb. I wrote my sunglasses. I wore my sunglasses yesterday. The frames were very large. The lenses are very black. My sister made me take them off, and when I spoke, what do my brown eyes says to her brown eyes? ఓకే, అంటే ఇక్కడ వాళ్ళ సిస్టర్ గురించి చెప్తుందనమాట. అంటే ఆమె వినలేదు కదా. ఎలా అది ఇషారాతో చెప్తుంది, ఎలా సైగలు చేసి చెప్తుంది. ఇప్పుడు ఆమె ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ లిప్ రీడింగ్‌తో అర్థం చేసుకోగలుగుతుంది. కానీ స్కూల్‌కెళ్ళిన తర్వాత ఒకేసారి వాళ్ళ ఫ్రెండ్స్‌కి కానీ ఎలా ఒకేసారి అర్థం చేసుకోలేరు కదా. కానీ నిదానంగా వాళ్ళు అర్థం చేసుకోగలరు. ఎలా అయితే వాళ్ళు సైగ చేసి మాట్లాడతారు. ఈ సైన్ లాంగ్వేజ్ వాళ్ళు. ఓకే,
అదనమాట ఇప్పుడు ఒక చైల్డ్ గురించి ఇక్కడ మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇందులో ఏం చెప్తున్నారు? అవర్ ఐస్ టెల్స్ ఎ లాట్ స్మాల్ చిల్డ్రన్ టెల్ ఎ లాట్ ఆఫ్ త్రూ దేర్ ఫేస్ అండ్ హ్యాండ్స్ ఈవెన్ బిఫోర్ దే లెర్న్ టు స్పీక్. అంతే కదా! ఇప్పుడు చిన్న పిల్లల్ని చూస్తుంటే మనం వాళ్ళు సైకిల్ చేస్తే కూడా వాళ్ళు అంటే మదర్‌కి బాగా అర్థమవుతుంది. వాళ్ళు ఏడుస్తుంటే దేనికి ఏడుస్తున్నారు అనేది. అంటే స్టమక్ పెయిన్ అనో, లేదంటే ఆకలేస్తుందనో, నిద్రొస్తుందనో వాళ్ళకి ఈజీగా అర్థం చేస్తారు. అంటే వాళ్ళు కూడా కొంచెం నవ్వుతూనో, కొంచెం ఏడుస్తూనో అట్లాగే సైన్ లాంగ్వేజ్ ద్వారా ఇస్తున్నారు కదా! సో, అదనమాట. మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని అబ్జర్వ్ చేయండి అని ఇక్కడ ఇచ్చారు. సో, అది జనరల్‌గా మీరు అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ అఫ్తాబ్. హిస్ ఫేవరెట్ టాయ్ హాస్ ఫాలెన్ డౌన్ అండ్ బ్రోకెన్. హి ఈస్ సాడ్. హౌ విల్ హిస్ ఫేస్ లుక్? అంటే సాడ్‌గా ఉంటే ఫేస్ ఎలా ఉండాలి? డ్రా చేయమన్నమాట. ఇవన్నీ మీరు డ్రా చేయాలి. ఇప్పుడు మనం డ్రా చేసే క్వెషన్స్ ఏమి రావు కాబట్టి ఇది స్కిప్ చేయొచ్చు మనము. ఇలా ఒక సీన్ ఇచ్చారు. ఆ సీన్ ప్రకారంగా ఇక్కడ ఆమె హ్యాపీయా? సాడా? లేదంటే షాక్‌లో ఉందా? అట్లా అన్నమాట. అలాంటివి మనం చూడాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి. బై లుకింగ్ ఎట్ సమ్‌వన్స్ ఫేస్ వి కెన్ టెల్ ఇఫ్ ద పర్సన్ ఈస్ హ్యాపీ, సాడ్ ఆర్ యాంగ్రీ. మనం ఎవరైనా ఫేస్ చూసి మనం వాళ్ళ తురంత చెప్పగలము. వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? సాడ్‌గా ఉన్నారా? యాంగ్రీగా ఉన్నారా? అనేది. హాస్ ఇట్ ఎవర్ హ్యాపెండ్ దట్ యూ హాడ్ డన్ సమ్ మిస్‌చీఫ్ అండ్ యువర్ మదర్ ఫౌండ్ ఔట్ జస్ట్ బై లుకింగ్ ఎట్ యువర్ ఫేస్. అంతే కదా! ఇప్పుడు ఇంట్లో అమ్మ ఈజీగా క్యాచ్ చేస్తుంది. ఏం చేశారనేది. ఇప్పుడు మనం ఏదన్నా అమ్మకి చెప్పకుండా తినేసాము. కానీ అమ్మ ఎదురుగా వచ్చేసింది. అప్పుడు మనం ఈజీగా దొరికిపోతాం అనమాట. అదనమాట. హాస్ ఇట్ ఎవ్ హాస్ it ever happened that you had done some mischief and have your mother found it just by looking at your face? నీకు కూడా అలాంటివి ఏమైనా జరిగినాయా? అట్లా అడగడం అంట. యూ కెన్ టాక్ త్రూ డాన్స్ యాస్ వెల్. డాన్స్ చేస్తూ కూడా మనం చెప్పొచ్చు. డాన్స్ ఇప్పుడు సాంగ్స్ త్రూ కూడా మనము మన యొక్క ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు కదా! మన యొక్క థాట్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. మనం ఏం చెప్పాలనుకున్నామో డాన్స్ ద్వారా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇన్ డాన్స్ ద హ్యాండ్స్ అండ్ ద ఫేస్ ఆర్ యూజ్డ్ టు కన్వే ఫీలింగ్స్. దాంట్లో ఏం యూజ్ చేస్తామంటే హ్యాండ్స్‌ని మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ని మనం యూజ్ చేస్తాము. దీస్ ఆర్ కాల్డ్ ముద్రాస్ అండ్ భావాస్. వీటినేమంటారు? ఏవైతే డాన్స్‌లో మనం మెసేజ్‌ని కన్వే చేయడానికి ఉపయోగిస్తామో వాటినేమంటాము? ముద్రాస్ అండ్ భావాస్ అంటాము. ఇది ఇంపార్టెంట్. ఇది మనకు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. ఈజీ టైప్‌లో. ఇక్కడేంటి లుక్ ఎట్ దీస్ పిక్చర్స్ అండ్ గెస్ మేక్ యూర్ ఓన్ స్టోరీ. టెల్ హర్ స్టోరీ టు యువర్ ఫ్రెండ్ అండ్ డిస్టెన్స్. ఇది ఒక చిన్న స్టోరీ అండి. స్టోరీని మీరు క్రియేట్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అలా షేర్ చేసుకోమని ఇచ్చారు. సో, ఇదనమాట లెసన్ మనకి సేయింగ్ వితౌట్ స్పీకింగ్. ఈ లెసన్‌లో ఏం చెప్పారు అనేది మనం తెలుసుకున్నాం కదా! ఇప్పుడు మనం కొన్ని బిట్స్ అనేది ప్రాక్టీస్ బిట్స్ అనేది కొన్ని చూద్దాం. అంటే ఎలా అడగొచ్చు క్వెషన్స్ అనేది మనం చూద్దాం అన్నమాట. ఓకే. ఫస్ట్ క్వెషన్ ఏంటంటే ఇన్ ద లెసన్ సేయింగ్ వితౌట్ స్పీకింగ్ కమ్యూనికేషన్ వితౌట్ వర్డ్స్ ఈస్ మెయిన్‌లీ డన్ త్రూ. అంటే ఇది లెసన్ పేరు సేయింగ్ వితౌట్ స్పీకింగ్ మాట్లాడకుండా చెప్పగలగడం అన్నమాట. సో, అది మనకి ఏం చెప్తుందండి? రీడింగ్ బుక్స్ గురించి చెప్తుందా? దేని ద్వారా మనకు తెలుస్తుంది? డన్ త్రూ. ఎలా ఎలా మనం చెప్పగలము? రీడింగ్ బుక్స్, రైటింగ్ లెటర్స్, గెస్చర్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్, స్పీకింగ్ లౌడ్‌లీ పెద్దగా మాట్లాడుతున్నా, బుక్స్ చదువుతున్నా, లెటర్స్ చదువుతున్నా, లెటర్ రాస్తున్నా కాదు కదా! గెస్చర్స్ అండ్ ఎక్స్‌ప్రెషన్స్ మన ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తో, గెస్చర్స్, సైన్స్‌తో ఓకే. దాంతో మనము ఒక మెసేజ్‌ని అనేది ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. సో, మనకి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 1. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 2. వెన్ వి స్మైల్ ఇట్ షోస్ మనం నవ్వుతున్నాము అంటే దానికి అర్థం ఏంటండి? దానికి అర్థం ఏమని చెప్పొచ్చు? యాంగర్, హ్యాపీనెస్, సాడ్‌నెస్ ఏమని చెప్పొచ్చు? ఓకే. ఏమని చెప్పొచ్చండి? ఇప్పుడేంటి హ్యాపీనెస్ అనే కదా! మనం నవ్వుతున్నామంటే దానికి అర్థం ఏంటి? హ్యాపీనెస్ అనే కదా! సో, మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ అనమాట. ఈ క్వెషన్స్ కూడా మనం చాలా ఫాస్ట్‌గా చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ వీడియో లెంథీ అవ్వడం ఎందుకంటే చాలా ఈజీ క్వెషన్స్ కాబట్టి క్లాస్ 3 ఈవీఎస్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్‌కి మనం బిట్స్ ప్రొవైడ్ చేస్తున్నామంటే ఈ లెసన్ నుంచి ఏం రావచ్చు, ఏమి అడగొచ్చు అనేసి సీటెట్ అయినా, నార్మల్ టెట్స్ అయినా మనం ఏం చెప్పుకున్నామండి బిట్స్ అనేవి మనకి ఎంసీక్యూస్ అనేవి మనకి మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ మన బుక్ నుంచే ఇస్తారని చెప్పుకున్నాం కదా! సో, మనకి బుక్‌లు అందరి దగ్గర అవైలబుల్ ఉండవు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ లెసన్ మనం సమ్మరీ అండ్ ఆహ్, బిట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. మీకు వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి. సెకండ్ క్వెషన్ ఆప్షన్ ఏమైంటుంది? బి ఆప్షన్. నెక్స్ట్ ఆహ్, క్వెషన్ నంబర్ 3. ఎ పర్సన్ హూ కెనాట్ స్పీక్ ఈస్ కాల్డ్. ఎవరైతే మాట్లాడలేరో వాడిని ఏమని అంటాం మనము? డంబ్ పీపుల్ అంటాం కదా! మ్యూట్ అండ్ డంబ్ ఇది రెండిట్లో ఏదైనా కరెక్టే. డంబ్ అంటే మూగ. మాట్లాడలేరనమాట వాళ్ళు. సో, మనకిక్కడ మ్యూట్ కూడా ఆప్షన్ కరెక్టేనండి. మనము డంబ్ అయినా, మ్యూట్ అయినా డంబ్ అంటే టెంపరరీలీ నాట్ స్పీకింగ్ ఆర్ రిఫ్యూజింగ్ టు స్పీక్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనం టెంపరరీగా మాట్లాడకపోవడం అసలు మాట్లాడలేని వాళ్ళని ఏమంటాము? కెన్ నాట్ స్పీక్ అసలు మాట్లాడలేరంటే మ్యూట్ అని కూడా మనం అనొచ్చు. సో, ఆప్షన్ బి అండ్ డి 2 కరెక్టే. మనం ఇక్కడ బి చూస్ చేసుకుందాం. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 4. ఎ పర్సన్ హూ కెనాట్ హియర్ యూజెస్ విచ్ వే టు కమ్యూనికేట్. ఎవరైతే మాట్లాడలేరో వినలేరో వాళ్ళు దేన్ని చూస్ చేసుకుంటారు కమ్యూనికేట్ చేయడానికి? ఏం చూస్ చేసుకుంటారు? ఓకే. బై డాన్సింగ్, బై సైన్ లాంగ్వేజ్, బై డ్రాయింగ్ పిక్చర్స్, బై రైటింగ్ పోయెమ్స్. డాన్స్ చేస్తూ చెప్తారో కాదు కదా! వినలేని వాళ్ళు ఇక్కడ వినలేని వాళ్ళు ఏం చెప్తారు? సైన్ లాంగ్వేజ్ ద్వారా చెప్పొచ్చు. సో, మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 4.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే ద మెయిన్ ఐడియా ఆఫ్ ద లెసన్ సేయింగ్ వితౌట్ స్పీకింగ్. ఈ లెసన్ యొక్క మెయిన్ ఐడియా ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్, కమ్యూనికేషన్ త్రూ సైన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ టాకింగ్ అండ్ హౌ టు రైట్ ఎ లెటర్. ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ గురించి ఇంపార్టెన్స్ చెప్తుందా, లేదంటే టాకింగ్ మాట్లాడడం గురించా? ఇలాంటివన్నీ కాదు కదా, మనం కమ్యూనికేషన్ గురించి సేయింగ్ వితౌట్ స్పీకింగ్, కమ్యూనికేట్ ఎలా మాట్లాడకుండా చెప్పగలం అంటే కమ్యూనికేషన్ త్రూ సైన్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్, సైన్స్ ద్వారా, ఇషారా ద్వారా, అంటే సైగల ద్వారా ఎలా చెప్తాం, ఎలా మాట్లాడతాం, ఎలా కమ్యూనికేట్ చేస్తాం అనే కదా దీని మెయిన్ ఉద్దేశం. సో క్వశ్చన్ నెంబర్ 5 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. పీపుల్ హూ కెన్ నాట్ స్పీక్ ఆర్ హియర్ ఎక్స్ప్రెస్ దేర్ థర్డ్స్ బై. ఎవరైతే మాట్లాడలేరో వినలేరో వాళ్ళు ఎలా వాళ్ళ యొక్క థర్డ్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తారు, ఎలా చెప్తారు? రన్నింగ్, యూజింగ్ ఏ సైన్ లాంగ్వేజ్, యూజింగ్ బుక్స్, రైటింగ్ నోట్స్ ఓన్లీ. యూజింగ్ ఏ సైన్ లాంగ్వేజ్, దీన్ని కూడా మనకి యూజింగ్ ఏ సైన్ లాంగ్వేజ్ అనేది చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ హియర్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇక్కడ ఏం చెప్తున్నారు? బ్లింకింగ్ ఐస్, వేవింగ్ హ్యాండ్స్, అంటే బ్లింకింగ్ ఐస్ అంటే కళ్ళు మూసుకోవడం తెలుసుకోవడం, అట్లా బ్లింకింగ్ ఐస్, వేవింగ్ హ్యాండ్స్ ఆర్ నోడింగ్ హెడ్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ దేనికి? అవి కూడా ఇషారే కదా, సైక్ చేస్తున్నట్టు కదా. ప్లేయింగ్ గేమ్స్, స్పీకింగ్, నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ సింగింగ్ కాదు, ప్లేయింగ్ గేమ్స్ కాదు. స్పీకింగ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్? నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. వర్బల్ కమ్యూనికేషన్ మాట్లాడుతూ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఇది. ఓకే, హ్యాండ్స్ వేవ్ చేసుకుంటూ, లేదంటే తల అడ్డంగా తిప్పడం, నోడింగ్ హెడ్ అంటే అదే కదా. సో క్వశ్చన్ నెంబర్ 7 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ హెల్ప్ అదర్స్ టు. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వేరే వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయండి? డాన్స్, అండర్స్టాండింగ్ అవర్ ఫీలింగ్స్, ఇగ్నోరర్స్, రీడ్ అవర్ మైండ్. అండర్స్టాండింగ్ అవర్ ఫీలింగ్, మన ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవడానికి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. హూ టీచెస్ సైన్ లాంగ్వేజ్ టు చిల్డ్రన్ హూ కెనాట్ హియర్ ఆర్ స్పీక్. ఎవరైతే వినలేరో మాట్లాడలేరో వాళ్ళకి ఎవరు టీచ్ చేస్తారు లాంగ్వేజ్? మ్యూజికల్ టీచర్, డాక్టర్, స్పెషల్ టీచర్, లైబ్రేరియన్. స్పెషల్ టీచర్ కదా మనకి ఇక్కడ. ఓకే, స్పెషల్ టీచర్, వాళ్ళకి కూడా స్పెషల్ టీచర్స్ ఉంటారు వాళ్ళకి గైడ్ చేయడానికి, వాళ్ళకి చెప్పడానికి, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 9 ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. క్లాపింగ్ హ్యాండ్స్ కెన్ షో. క్లాపింగ్ హ్యాండ్స్ క్లాప్ చేయడానికి మనకి ఏం ఏం తెలియజేస్తుంది? యాంగర్, అప్రిషియేషన్, స్లీపీనెస్ అండ్ ఫియర్. ఎవరైనా అప్రిషియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాము? సైన్స్, ఇది ఒక సైన్ అనమాట. క్లాప్ ద్వారా మనం అప్రిషియేట్ చేస్తాము, హ్యాపీనెస్ ని మనం షో చేస్తాము. సో క్వశ్చన్ నెంబర్ 10 ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఎ ఫ్రాన్ ఆన్ ద ఫేస్ యూజువల్లీ షోస్. ఫ్రాన్, సో మనకి ఇక్కడ ఏంటంటే ఏ ఫ్రౌన్ ఆన్ ద ఫేస్ యూజువల్ షోస్. ఫ్రౌన్ అంటే ఏంటి అసలు? మనం దాని మీనింగ్ తెలిస్తే కదా మనకి ఏం చూపిస్తుందని చెప్పగలిగేది మనం ఇక్కడ. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఒక సాడ్ ఫీలింగ్స్ ని షో చేయడం అనమాట. కోపంగా ఉండాలని, సాడ్ గా ఉండాలని. చూద్దాం. జాయ్, సాడ్నెస్ ఆర్ యాంగర్, సర్ప్రైజ్, కాన్ఫిడెన్స్. సో మనకి ఇక్కడ ఉంది కదా సాడ్నెస్ ఆర్ యాంగర్, ఇది షో చేయడానికి మనము ఫ్రౌన్ అనేది యూస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. విచ్ సెన్స్ ఆర్గన్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ గెస్చర్స్ అండ్ సైన్స్. ఏ సెన్స్ ఆర్గన్ ఉపయోగపడుతుందండి మనకి గెస్చర్స్ అండ్ సైన్స్ కి అంటే సైకిల్ చేయడానికి? నోస్, స్కిన్, ఐస్, టంగ్. ఏది ఉపయోగపడుతుంది? ఐస్ కదా, మన కళ్ళతోనే చెప్తారు, ఇది కళ్ళతోనే మాట్లాడుతున్నారు అంటారు కదా. సో మనకి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. వాట్ డూ పీపుల్ యూజ్ వెన్ దే కెన్ నాట్ హియర్ అదర్స్ స్పీక్. వేరే వాళ్ళ మాటలు వాళ్ళు వినలేకపోతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అదర్స్ స్పీక్, ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి? సౌండ్, టచ్, సైన్ అండ్ లిప్ రీడింగ్, మ్యూజిక్. సైన్స్ అండ్ లిప్ రీడింగే కదా ఇప్పుడే మనం చెప్పుకుందాం. వాళ్ళు వినలేరు అన్నప్పుడు, వాళ్ళు మాట్లాడలేరు అన్నప్పుడు వాళ్ళు లిప్ రీడింగ్ చూసి వాళ్ళు ఏంటనేది సైన్ చేసి మనకి సైకిల్తో చెప్తారనమాట. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. వై ఈజ్ లెర్నింగ్ సైన్ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. సైన్ లాంగ్వేజ్ అసలు నేర్చుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అండి? ఈ లెసన్ మొత్తం సైన్ లాంగ్వేజ్ ఉంది, అన్ని ఎక్స్ప్రెషన్స్ ద్వారా, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా, మనం గెస్చర్స్ ద్వారా చూపిస్తామని తెలియజేస్తారని చెప్తున్నాం కదా. అసలు ఎందుకు ఇంపార్టెంట్ ఇది చూద్దాం. టు డ్రా వెల్, టు సింగ్ వెల్, టు కమ్యూనికేట్ విత్ లెర్నింగ్ ఇంపైర్డ్ పీపుల్, హియరింగ్ ఇంపైర్డ్ పీపుల్, టు ప్లే గేమ్స్. ఎవరైతే హియరింగ్ ఇంపైర్డ్ పీపుల్ ఉంటారో, హియరింగ్ డిజబిలిటీస్ ఉంటాయో, వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద లెసన్ సేయింగ్ వితౌట్ స్పీకింగ్ హెల్ప్స్ us టు. ఎందుకు ఉపయోగపడుతుందండి? అండర్స్టాండింగ్ లాంగ్వేజ్ గ్రామర్, రెస్పెక్ట్ అండ్ ఇంక్లూడ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్. అంటే డిఫరెంట్లీ ఏబుల్డ్, ఫిజికల్ ఏబుల్డ్ పీపుల్ కానీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ కానీ వాళ్ళకి రెస్పెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుందా? లెర్న్ సాంగ్స్ లెర్న్ చేయడానికి, టాక్ లోడ్లు పెద్దగా మాట్లాడడానికి మనకి దేనికి ఉపయోగపడుతుందండి? రెస్పెక్ట్ అండ్ ఇంక్లూడ్ డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్. డిఫరెంట్ ఏబుల్డ్ పీపుల్ కి మనం రెస్పెక్ట్ చేయడానికి సైన్ లాంగ్వేజ్ అని ఉపయోగపడుతుంది. ఎవరికైనా మాటలు రావట్లేదు, లేదంటే వాళ్ళకి వినడం రావట్లేదు, వాళ్ళని వెక్కిరించం కదా మనం సైన్ లాంగ్వేజ్ చెప్తాం అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 ఇన్ ద లెసన్ వెన్ సమ్‌వన్ వేవ్స్ దేర్ హ్యాండ్ ఇట్ యూజువల్లీ మీన్స్ వేవ్ చేస్తా ఉన్నారు. అప్పుడు దానికి అర్థం ఏంటి? ఏం చెప్తున్నారని? గుడ్ బాయ్ ఆర్ హలో, స్టాప్ టాకింగ్, లెట్స్ ఫైట్, కీప్ క్వైట్. కీప్ క్వైట్ అంటే మనం ముక్కు మీద ఏలేసి చెప్తాము. స్టాప్ టాకింగ్ అన్నా కూడా అలాగే చెప్తాము. సో గుడ్ బాయ్ అని హలో మనం ఏం చెప్తాము? హ్యాండ్స్‌ని వేవ్ చేస్తాం అన్నట్టు. ఊపుతాం కదా! అదనమాట. నెక్స్ట్ 17 గెస్చర్స్ అండ్ బాడీ మూవ్‌మెంట్స్ ఆర్ ఎ పార్ట్ ఆఫ్. గెస్చర్స్ కానీ, బాడీ మూవ్‌మెంట్స్ కానీ దేంట్లో ఒక పార్ట్ అండి? వెర్బల్ కమ్యూనికేషనా? నాన్ వెర్బల్ కమ్యూనికేషనా? రిటన్ కమ్యూనికేషన్, ప్రింటెడ్ కమ్యూనికేషన్. రిటన్, ప్రింటెడ్ మనకు అసలు లేనే లేవు. సో వెర్బలా, నాన్ వెర్బల్ అనేది మనం తెలియాలి. మాట్లాడుతూ ఉంటాం కదా వెర్బల్‌లో మనం. నాన్ వెర్బల్ అంటే సైన్స్ ద్వారా చూపిస్తాం కాబట్టి గెస్చర్స్ అండ్ బాడీ మూవ్‌మెంట్స్ ఈస్ మనకి నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ కింద వస్తదనమాట. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చిల్డ్రన్ హూ కెనాట్ హియర్ ఆర్ స్పీక్ గో టు. ఎక్కడికెళ్తారు? నార్మల్ స్కూల్స్, ఆర్ట్ స్కూల్స్, స్పెషల్ స్కూల్స్, మ్యూజిక్ స్కూల్. స్పెషల్ స్కూల్స్‌కెళ్తారు వాళ్ళు. వాళ్ళకి కూడా కొన్ని స్పెషల్ స్కూల్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ట్రైన్డ్ టీచర్స్ ఉంటారు అలా. సో మనకి క్వెషన్ నంబర్ 19 ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ ఆర్ యూజ్‌ఫుల్ బికాజ్ ఎందుకు ఉపయోగం అండి? దే కన్‌ఫ్యూజ్ పీపుల్, దే హెల్ప్ టు అండర్‌స్టాండ్ ఫీలింగ్స్, దే ఆర్ ఓన్లీ ఫర్ యాక్టర్స్. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ ఓన్లీ ఫర్ యాక్టర్సే ఉంటారా? ఆర్ అన్నెసెసరీ. ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అన్నెసెసరీ అవసరం లేదా? దేనికంటే మనకి ఉపయోగం ఇది? చెప్పండి. హెల్ప్ టు అండర్‌స్టాండ్ ఫీలింగ్స్. ఫీలింగ్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడానికి మనకి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 20 ద బాడీ పార్ట్ మోస్ట్‌లీ యూజ్డ్ ఇన్ సైన్ లాంగ్వేజ్ ఈస్. ఏ బాడీ పార్ట్‌ని మనము సైన్ లాంగ్వేజ్‌లో యూజ్ చేస్తాము? లెగ్స్, హ్యాండ్స్ అండ్ ఫింగర్స్, ఐస్, ఫీట్. దేన్ని ఉపయోగిస్తాం చెప్పండి? హ్యాండ్స్ అండ్ ఫింగర్సే కదా మనం వేవ్ చేసేటప్పుడు సైన్ లాంగ్వేజ్ యూజ్ చేసేటప్పుడు వాడేది మనం. ఓకే. హ్యాండ్స్ అండ్ ఫింగర్స్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 20. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 21 విచ్ వన్ ఈస్ నాట్ ఎ గెస్చర్. ఏది గెస్చర్ కాదు? స్మైలింగ్, క్లాపింగ్, రైటింగ్, నోడింగ్. నోడింగ్ అంటే తల తిప్పుతూ ఉంటాము. క్లాపింగ్ అంటే మనం ఇందాక హ్యాపీనెస్ కోసం చెప్తున్నాం కదా! సో మనకి ఇక్కడ రైటింగ్ అనేది రాయడం అనేది మనకి గెస్చర్ కింద రాదు. అదొక ఇషారా కాదు. మనం రాసుకుంటూ వెళ్తాం కదా! సో మనకి ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 21. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 22 నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ హెల్ప్స్ వెన్. ఎప్పుడు ఉపయోగపడుతుంది నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేది మనకి? వి ఆర్ ఫార్ అవే, there is a loud noise, we cannot speak or hear, we are reading. నాన్ వెర్బల్ లాంగ్వేజ్ ఉపయోగపడేదే మనకి ఆమ్, ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడలేమో వినలేమో ఏ పీపుల్ ఉంటారో అలా వాళ్ళకి మనకి యూస్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 23 ఇఫ్ యువర్ ఫ్రెండ్ కెనాట్ హియర్, వినలేకపోతుంది అనుకోండి, వాట్ షుడ్ యూ డూ టు టాక్ దెమ్. ఏం చేస్తారు మీరు? ఏం చేయాలి? షుడ్ షౌట్ లౌడ్లీ, ఇగ్నోర్ దెమ్, యూజ్ గెస్చర్స్ ఆర్ వెయిట్ ఫర్ దెమ్ టు టాక్. అంటే వాళ్ళు మాట్లాడడం కోసం వెయిట్ చేస్తా ఉంటామా? కాదు కదా. యూజ్ గెస్చర్స్ ఆర్ రాయడం కానీ లేదంటే గెస్చర్స్ యూస్ చేసి కానీ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 24 ద వర్డ్ సైన్ ఇన్ దిస్ లెసన్ మీన్స్. అసలు సైన్ అంటే ఏంటి? ఏ ట్రాఫిక్ బోర్డ్, ఏ గెస్చర్ ఆర్ ఎ సింబల్, ఏ నేమ్, ఏ రిటర్న్ లెటర్. ఈ ట్రాఫిక్ సింగల్ సైన్ అంటే ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ బోర్డ్ అనా? మనం ఈ లెసన్స్‌లో ఇదే చదువుకుంటున్నామా? కాదు కదా. గెస్చర్ ఆర్ ఎ సింబల్. గెస్చర్ కానీ, సింబల్ కానీ మనం ఏమంటున్నాం ఇక్కడ? ఒక సైన్ లాంగ్వేజ్ సైన్ అంటున్నాము. సో ఇట్ రిఫర్స్ టు గెస్చర్ ఆర్ సింబల్ అన్నమాట. సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 25 వెన్ వి హగ్ సమ్‌వన్ ఇట్ షోస్. ఏం చూపిస్తుంది? లవ్ అండ్ కేర్, యాంగర్, ఫియర్ అండ్ బోర్డమ్. లవ్ అండ్ కేర్, యాంగర్, ఫియర్, బోర్డమ్. బోర్డమ్ తీసేసేయండి. అవి కోపాన్ని, భయాన్ని చూపిస్తుంది కాదు కదా. సో మనకు ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్ ఫర్ ద క్వెషన్ నంబర్ 25. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 26 లిప్ రీడింగ్ మీన్స్. స్లిప్ రీడింగ్ అని అర్థం చేసుకుంటారని చెప్తున్నాం కదా. అసలు అంటే ఏంటి? రీడింగ్ విత్ లిప్స్, అండర్‌స్టాండింగ్ బై ఫీలింగ్స్ లిప్స్ మూవ్, స్పీకింగ్ లౌడ్‌లీ, రైటింగ్ విత్ ద లిప్స్. లిప్స్ ఎవరైనా రాస్తారా? స్పీకింగ్ లౌడ్‌లీ పెద్దగా మాట్లాడమా? ఆహ్, రీడింగ్ విత్ లిప్సా? కాదు కదా. సో అండర్‌స్టాండింగ్ బై సీయింగ్ లిప్స్ మూవ్ అంటే మూవ్‌మెంట్ అనేది అర్థం ఇక్కడ. సో మనకి ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 27 వాట్ ఈస్ ద మెయిన్ స్కిల్ టాట్ టు హియరింగ్ ఇంపైర్డ్ స్టూడెంట్స్. ఎవరికైతే హియరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి మెయిన్ స్కిల్ ఏంది నేర్పడుతుంది? డ్రాయింగ్, లిప్ రీడింగ్ అండ్ సైన్ లాంగ్వేజ్, సైనింగ్ అండ్ డాన్సింగ్. లిప్ రీడింగ్ అండ్ సైన్ లాంగ్వేజ్ మనకి ఏది యూజ్ చేయబడుతుంది? లిప్ రీడింగ్ అండ్ సైన్ లాంగ్వేజే నేర్పబడుతుందన్నమాట. సో వాళ్ళు దాని ద్వారా కమ్యూనికేట్ చేస్తారు పీపుల్స్‌ని. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 28 వాట్ మెసేజ్ డస్ దిస్ లెసన్ కన్వే టు చిల్డ్రన్. ఏ మెసేజ్‌గా కన్వే చేస్తుంది? ఏం తెలియజేస్తుంది? ఈ లెసన్ అనేది మనకి ఏం చెప్తుంది? పిల్లలకి ఏం చెప్పదలుచుకుంటుంది? ఓకే. స్పీక్ మోర్ అండ్ లిజన్ లెస్. ఎక్కువ మాట్లాడండి, తక్కువ వినండి. కమ్యూనికేషన్ కెన్ హ్యాపెన్ వితౌట్ వర్డ్స్ టు. కమ్యూనికేషన్ అనేది వర్డ్స్ లేకుండా కూడా మనకి వస్తుంది. చేయగలము అనేది చె చె నెప్ నేర్పుతుందా? ఓన్లీ వర్డ్స్ కెన్ ఎక్స్‌ప్రెస్ ఫీలింగ్స్. ఓన్లీ వర్డ్స్ ద్వారానే మనం థాట్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చా? టాకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ మనకి ఏం మెసేజ్ ఇస్తుందండి? కమ్యూనికేషన్ కెన్ హ్యాపెన్ వితౌట్ వర్డ్స్ టు.
వర్డ్స్ లేకుండా కూడా కమ్యూనికేషన్ అనేది వస్తుందనేది మనకి ఈ లెసన్ అనేది చెప్తుంది. సో, క్వెషన్ నంబర్ 28 ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 29 స్మైలింగ్, నోడింగ్ అండ్ వేవింగ్ ఆర్ ద వేస్ ఆఫ్ మనం ఇది రిపీటెడ్ క్వెషనే ఇంతకు ముందు కూడా అడిగారు. సో, దీనికి నేను ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వట్లేదు. సో, ఎక్స్‌ప్రెసింగ్ ఫీలింగ్స్ హియర్ ఆర్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 30 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రమోట్స్ ఇంక్లూషన్ ఇన్ క్లాస్? ఏది ఇంక్లూషన్ అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం ఇంక్లూషన్ ఏది చూపిస్తుంది? ఆహ్, లాఫింగ్ ఎట్ డిఫరెంట్ ఏబుల్డ్ చిల్డ్రన్, ఇగ్నోరింగ్ స్పెషల్ చిల్డ్రన్, లెర్నింగ్ సైన్ లాంగ్వేజ్ టు టాక్ టు దెమ్, అవాయిడింగ్ దెమ్. మాట్లాడడం అంటే వాళ్ళతో మాట్లాడడం అవాయిడ్ చేయడమా? లేదా వాళ్ళని చూసినప్పుడు నవ్వడమా? వాళ్ళని ఇగ్నోర్ చేయడమా? అలాంటివన్నీ మన బ్యాడ్ హ్యాబిట్స్ కదా! సో, మనకి లెర్నింగ్ సైన్ లాంగ్వేజ్ టు టాక్ టు దెమ్. వాళ్ళతో మాట్లాడడానికి మనం కూడా సైన్ లాంగ్వేజ్‌ని నేర్చుకోవాలి వాళ్ళతో పాటుగా అనేది ఈ లెసన్ అనేది చెప్తుందనమాట. సో, ఇట్స్ క్లియర్ ఈ లెసన్‌లో మనము సేయింగ్ వితౌట్ స్పీకింగ్ మాట్లాడకుండా ఎలా కమ్యూనికేట్ చేయగలము, ఎలా మన థాట్స్ అండ్ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయగలం అనేది నేర్చుకున్నాం కదా! దానికి లెసన్ సమ్మరీతో పాటుగా మనము 30 ఎంసీక్యూస్ కూడా అంటే క్వెషన్స్ ఎలా అడగొచ్చు అనేది మనము డిస్కస్ చేసుకొనున్నాము. సో, ఎవరికైతే టెక్స్ట్ బుక్ అవైలబిలిటీ ఉండదో, ఎవరు అఫోర్డ్ చేయలేరో సో, వాళ్ళకి చాలా యూజ్‌ఫుల్ అవుతుందనమాట. ఈ లెసన్ ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానెల్.